విచారణకు సహకరించకుండా తప్పించుకొని తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తాజాగా ఒంగోలు నుండి హైదరాబాద్ చేరుకున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికైతే చేరుకోవడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన సిబ్బంది అయితే పోలీసులకు అక్కడ రామ్ గోపాల్ వర్మ లేడు ఇంట్లో అంటూ వాళ్ళు బదులివ్వడంతో రామ్ గోపాల్ వర్మను వెతకడం మొదలు పెట్టింది పోలీస్ సిబ్బంది. అయితే వ్యూహం సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి, నారా బ్రాహ్మణి గారిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఒంగోలులో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదయ్యాయి. అయితే కేవలం ఆ యొక్క సందర్భంలోనే కాదు, చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అయితే పోస్టింగ్లు పెట్టడం జరిగింది. జనసేన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ సమయాల్లో రామ్ గోపాల్ వర్మపై ఫైర్ అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడా తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఏమి ఆశించాడో తెలియదు, కానీ ఆ రకంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం జరిగింది. ప్రభుత్వం మారడంతో రామ్ గోపాల్ వర్మకు కష్ట సమయాలైతే వచ్చాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయ్యే పరిస్థితి మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసుల విచారణకు సహకరించకుండా తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమో, తనను అరెస్ట్ చేస్తారేమో అని వర్మ భయపడి తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వర్మ ఇంటికి పోలీసులు చేరుకోగా అక్కడ వర్మ లేరని తన సిబ్బంది చెప్పడంతో ప్రస్తుతం వర్మ సిగ్నల్స్ అయితే శంషాబాద్ ఏరియాలో అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక వర్మ కోసం పోలీసులు అయితే వెతుకులాట మొదలు పెట్టారు. ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటుడైతే వర్మకైతే ఆశ్రయం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి వర్మని పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో. సోషల్ మీడియాలో అయితే వర్మ గురించి రకరకాలుగా అయితే చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముంబైలో పెద్ద పెద్ద డాన్లనే వణికించినటువంటి వర్మ ఎందుకు ఏపీ పోలీసులను చూసి భయపడుతున్నాడు? అలాంటి డాన్లనే వణికించిన వర్మకు ఇప్పుడు ఎందుకంత భయం అవుతుంది అరెస్ట్ అంటే? ఇంతకీ వర్మ ఇంట్లోనే ఉన్నాడేమో, వర్మ బాత్రూమ్ లోనే దాక్కున్నాడేమో. పోలీసులు చూడండి, వర్మ దగ్గర దొంగ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బాత్రూమ్ లో దాక్కున్న కూడా సిగ్గు లేకుండా లేను అని చెప్పమని చెప్పే మనస్తత్వం వర్మది. సో వర్మ ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేయండి, వర్మని బొక్కలో వేస్తేనే అప్పుడు సిగ్గు వస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చర్చలు జరుగుతున్నాయి. సో వర్మ ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ లోనే ఉన్నాడా, లేక రెండు తెలుగు రాష్ట్రాలు దాటి పారిపోయాడా అని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు తమ సందేహాలైతే పోస్టుల ద్వారా తెలియజేస్తున్నాడు. చూడాలి మరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడ దాక్కున్నాడు. ఏ బొక్కలో దాక్కున్నా కానీ రామ్ గోపాల్ వర్మను మాత్రం పోలీసులు వదిలేలా లేదు. బాత్రూంలో దాక్కున్నా, ఫామ్ హౌస్ లో దాక్కున్నా, స్టేట్ దాటి పారిపోయినా కానీ రామ్ గోపాల్ వర్మని మాత్రం ఏపీ పోలీసులు మాత్రం వదిలే ప్రసక్తి మాత్రం లేనట్టు కనిపిస్తుంది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మకు చెమటలు పట్టిస్తున్నారు ఏపీ పోలీసులు.